చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ఈ 10 మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కేబినెట్ లో ఆమోదించిన 3 రోజులకే జీవో ఇవ్వడం, జీవో ఇచ్చిన 3 రోజులకే 4 మెడికల్ కాలేజీలకి పీపీపీ విధానంలో టెండర్లకు పిలవడం. అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎంతసేపు ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలి అని ఆయన ఆరాటపడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలతో పేదవాళ్ళకి ఉచిత వైద్య సేవలు అందించాలని ఆరాటపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ అర్థమవుతుంది ఎవరు ప్రజానాయకుడు, ఎవరు ప్రజా ద్రోహి అన్నది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెప్టెంబర్ నెలలోనే మెడికల్ కాలేజీ పనులు ఆపేయండి అని చెప్పేసి కాంట్రాక్టర్లకి పంపించేసి జీవో కూడా ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ నెలలో ఎక్కడి పనులు అక్కడే ఆపేయండి అని చెప్పేసి జీవో ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన 2-3 నెలలకే వీళ్ళ కుటిలమైనటువంటి మైండ్ సెట్, పేదవాళ్ళకి అన్యాయం చేయాలనే వాళ్ళ ఆలోచన సెప్టెంబర్లోనే బయటపడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ దేశంలో 17 మెడికల్ కాలేజీలు, ఈ రాష్ట్రంలో 100 సంవత్సరాల తర్వాత 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 100 ఏళ్లలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం. నిజంగా ఆయన ఆలోచన పేదవాడు బాగుండాలి, దళితులు బాగుండాలి, గిరిజనులు బాగుండాలి, బడుగు బలహీన వర్గాలు బాగుండాలి, ప్రతి పేదవాడు బాగుండాలని ఆయన ఆలోచన. ఈరోజు ఆయన ఆలోచనలకి తూట్లు పొడుస్తూ ఆయన ఆలోచనని ఆయన ఆచరణ చేశారని, ఆయన నిధులు సమీకరించారని క్రెడిట్ ఆయనకు వస్తుందని ఒకే ఒక్క దురుద్దేశం తప్ప ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఆ దురుద్దేశం, అదేవిధంగా ముడుపుల కోసం, కమిషన్ల కోసం ఈరోజు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఈరోజు ప్రైవేటైజేషన్ చేస్తూ వాళ్ళు ఏం చెప్తున్నారంటే బ్యాడ్ ప్రాపగండా, నిధులు కొరతుంది, నిధులు సమీకరించలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈరోజు ప్రాపగండా చేస్తున్నారు. కానీ అది పచ్చి అబద్ధం అని చెప్పి ఈరోజు మీడియా ముఖంగా చెప్తున్నాం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రాయోజిత పథకాలు అలాగే నాబార్డు ద్వారాగా వాళ్ళతో టైఅప్ అయ్యి, ఫైనాన్షియల్ టైఅప్ అయ్యి ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక భారం కలగకుండా, ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది లేకుండా ఫైనాన్షియల్ టైఅప్ అయ్యి నిధులు సమకూర్చడం జరిగిందని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ 17 మెడికల్ కాలేజీల ప్రాజెక్టు 8,000 కోట్లు, 3,000 కోట్ల రూపాయల పనులు ఆల్రెడీ జరిగినాయి. ఈరోజు కూటమి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గడువు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ తరిమి కొడతారు ప్రజలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ స్థానికులలో ఉన్న స్పందన గాని, లేకపోతే ఈ ప్రజల్లో ఉన్న ప్రజా ఉద్యమంలో ఉన్న స్పందన గాని చూసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి దయచేసి ఈ జీవోలు విత్డ్రా చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోని. కాకపోతే మీకు ఆర్థిక పరమైన కారణాలే అడ్డంకి అయితే 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి ఒకటి విన్నవించుకుంటున్నాను. మేము మధ్యవర్తిగా ఉన్న ఒక ఎన్జిఓని చూపిస్తాం. ఒక 5 వర్కులు మీ అమరావతిలో ఎస్టిమేట్లు ఏం పెంచవసరం లేదు, ఇప్పుడున్న రేట్లకే ఒక 5 వర్కులు ఆ ఎన్జిఓకి ఇప్పించండి. మెడికల్ కాలేజీలతో పాటు మీరు చేసి వర్కులు కూడా పూర్తి చేసి ఆ వర్కులతో పాటు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి చూపిస్తామని చెప్పి తెలియజేసుకున్నాను. నేను అదే చెప్తున్నానండి, మీ సొంత మనుషులకి అమరావతిలో ఇచ్చి వర్కుల్లో ఒక 5 వర్కులు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ లో ఉన్న మెడికల్ కాలేజీలతో పాటు నువ్వు అనౌన్స్ చేసిన వర్కులు కూడా పూర్తి చేసి అప్పచెప్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇది హిస్టరీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆరోగ్యశ్రీ గాని, సీఎం రిలీఫ్ గాని, మెడికల్ వ్యవస్థను గాని పటిష్టం చేస్తే 17 కాలేజీలు శాంక్షన్లు కావడమే పెద్ద విషయం. అలాంటిది ఈ రోజు సంపద సృష్టిస్తామని చెప్పి ఈ రోజు వచ్చి ప్రభుత్వ సంపదని ప్రైవేటుకి అప్పచెప్పాలని చూడటం నిజంగా అన్యాయం, దారుణం. అంతేకాదు పీపీపీ చెప్తున్నారు. అంటే
ప్రజాస్వామ్యాన్ని ప్రజల్ని పోటుపడిచే ప్రోగ్రాం ఇది. ప్రజాస్వామ్యాన్ని పోటుపడిచే ప్రోగ్రాం ఇది. ఖచ్చితంగా జీవోని రద్దు చేయాలి. పేద పడుగు బలహీన వర్గాలకి వైద్యము అందాలి. కాలేజీల్ని యాక్చువల్ గా చూస్తే మనకి ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈయన ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సుమారు 2 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చాడు. అందులో కొంత భాగాన్ని ఇట్లు కేటాయించి ఇట్లు పునరుద్ధరిస్తే అనేకమైనటువంటి పేద విద్యార్థులందరూ కూడా మెడిసిన్ చదువుకుని ముందుకెళ్ళడానికి, రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందనేసి నేను తెలుసుకున్నాను.